నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, లేఅవుట్లో ప్లాట్లను కొనుగోలు చేస్తున్నారా? అయితే తస్మత్ జాగ్రత్త. ఎవరైనా ఏదైనా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ అగ్రికల్చర్ ల్యాండ్ని, వ్యవసాయ భూమిని ఒక 10 ఎకరాలు 20 ఎకరాల రూపంలో భూములను కొనుగోలు చేసి వాటిని నాన్ అగ్రికల్చర్గా మార్చి లేఅవుట్ల విస్తరణ, లేఅవుట్ల రూపంలో డెవలప్ చేసి వాటికి ప్లాట్ నెంబర్లు కేటాయించి అమ్ముతున్నారు. ఇంతవరకు మంచిదే. కానీ కొన్ని రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలు కస్టమర్లకు మోసం చేస్తున్నాయి. ఏ రకంగా మోసం చేస్తున్నాయి అంటే, ఏదైనా ఒక లేఅవుట్ చేసినప్పుడు ఆ లేఅవుట్లో కొంత భాగాన్ని పార్కు కోసం కేటాయించాలి. పార్కు కోసం కేటాయిస్తేనే ఆ లేఅవుట్ అనేది అప్రూవ్ అవుతుంది. లేఅవుట్ సంస్థలు అంటే వ్యాపార సంస్థలు, రియల్ ఎస్టేట్ సంస్థలు ఏం చేస్తున్నాయి అంటే, లేఅవుట్ రూపకల్పనలో ముందు పార్కు స్థలంగా చూపిస్తున్నారు. ఆ తర్వాత అన్ని ప్లాట్లు అమ్ముడుపోయిన తర్వాత ఆ పార్కు స్థలాన్ని కూడా ఆ పార్కుకు పక్కనే ఉన్న ప్లాట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ప్లాట్ నెంబర్తోని సబ్ డివిజన్ ప్లాట్గా, అంటే ఎగ్జాంపుల్ పార్క్ పక్కనే ఉన్న ప్లాట్ నెంబర్ 50 అయితే ఈ పార్కు స్థలాన్ని కూడా అతను అమ్మాలనుకుంటున్నాడు. కాబట్టి ఈ పార్కుకు ఒక ప్లాట్ నెంబర్ సృష్టిస్తున్నాడు, 50/1 అని సృష్టించి సబ్ రిజిస్ట్రార్ గారితో కుమ్మక్కయ్యి మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. కాబట్టి మీరు కొనుగోలు చేసేటప్పుడు తస్మత్ జాగ్రత్త. లేఅవుట్లో అది ఓపెన్ స్పేస్ అని, పార్కు స్థలమని, లేకపోతే ఇతర స్కూళ్లకు కేటాయించిన స్థలాలని మనకు కనిపిస్తే ఆ ప్లాట్లు మీరు కొనుగోలు చేయకండి. వాటి మీద బిల్డింగ్ పర్మిషన్స్, LRS పే చేసుకోవడానికి అవకాశం ఉండదు. బిల్డింగ్ పర్మిషన్స్ రావు. కాబట్టి తస్మత్ జాగ్రత్త. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.